కావలి మాజీ ఎంసీ చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డి సస్పెన్షన్ వెత్తివేయడంతో బుధవారం రాత్రి నుంచి ఆయన అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. గురువారం ఉదయం ముసునూరు సెంటర్లో ఆయన అభిమాని మధు భారీగా బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సాయంత్రం సుకుమార్ రెడ్డికి అత్యంత ఆప్తుడు నోటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో మర్రిచెట్టు కాలనీలో 200 మందికి పైగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం కాలనీలో అందరికీ భోజనాలు పెట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు సుకుమార్ రెడ్డి అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక్కడ పేదలందరికీ కూడా చీరలు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కావున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చీరలు తీసుకొని భోజనం చేసి ప్రజల మనిషి కార్యకర్తకు ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చే మన మన్నెమాల సుకుమార్ రెడ్డి గారు కొన్ని అనివార్య కారణాల వల్ల సస్పెండ్ చేయడం జరిగింది పార్టీ నుంచి. నిన్న ఆ సస్పెన్షన్ ఎత్తేస్తూ అదేవిధంగా కందుకూరు నియోజకవర్గానికి అబ్జర్వర్గా నియమించిన శుభ సందర్భంగా ఈ గిరిజన మర్రిచెట్టు కాలనీలో ఒక 300 మందికి చీరలు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కావున తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి చీరలు తీసుకొని భోజనం చేయవలసిందిగా కోరుతున్నాం.